వందే మాతరం గేయం ఒక స్వప్నం, ఒక సంకల్పం, ఒక మంత్రం అన్నారు ప్రధాని మోదీ. వందే మాతరం గేయానికి 150 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ వందే మాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్మారక స్టాంపు, నాణెం విడుదల చేశారు. వందే మాతరం సామూహిక గేయాలాపన హృదయాన్ని స్పందించేస్తుందన్నారు. ఈ గేయం స్వాతంత్ర ఉద్యమం అనేక మందిలో స్ఫూర్తి నింపిందని పేర్కొన్నారు. జాతీయ గీతం వందే మాతరానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనుంది. భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ఇప్పటికీ జాతీయ గౌరవాన్ని, ఐక్యతను పెంపొందిస్తున్న వందే మాతర గీతం 150 ఏళ్ల వేడుకలు ఇవాళ్టి నుంచి వచ్చే ఏడాది నవంబర్ 7 వరకు దేశవ్యాప్తంగా జరగబోతున్నాయి. బకిం చంద్ర చటర్జీ రచించినటువంటి జాతీయ గేయం వందే మాతరం 2025 నాటికి 55 సంవత్సరాలు, 150 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఇక భారత్ భారీ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మార్పులకు లోనవుతున్న కాలమిదే. ఇక జాతీయ గుర్తింపు భావన, వలస పాలనపై ప్రతిఘటన పెరుగుతున్నటువంటి ఆ కాలంలో వందే మాతరం మాతృభూమిని బలం, శ్రేయస్సు, దైవత్వానికి ప్రతీకగా మార్చింది. జాతీయ సమైక్యత, ఆత్మగౌరవాన్ని పెంపొందించింది. తర్వాత కొద్ది కాలంలో ఇది దేశభక్తికి శాశ్వత చిహ్నంగా మారింది. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వందే మాతరం స్వాతంత్ర పోరాటంలో చారిత్రాత్మక పాత్ర పోషించిందని ప్రకటిస్తూ జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందే మాతరానికి గౌరవం ఇచ్చారు. किसान वंदे मातरम एक शब्द, एक मंत्र है, एक ऊर्जा है, एक स्वप्न है, एक संकल्प है। वंदे मातरम ये एक शब्द मां भारती की साधना है, मां भारती की आराधना है। वंदे मातरम ये एक शब्द हमें इतिहास में ले जाता है।